కామాఖ్య గుడి భారతదేశంలోని అస్సాం రాష్ట్రం గోహట్ సమీపంలోని నీలాచల్ కొండపై ఉన్న ప్రముఖ శక్తిపీఠం. ఇది హిందూ మతానికి చెందిన పవిత్రమైన దేవాలయాల్లో ఒకటి. ఈ గుడి ప్రత్యేకంగా మాతృదేవత అయిన కామాఖ్య దేవికి అంకితం చేయబడింది. గుడి నిర్మాణానికి వెనుక ఉన్న ప్రధాన కారణాలు ఇవే. శక్తిపీఠంగా స్థాపన. కామాఖ్య గుడి 51వ శక్తిపీఠాలలో ఒకటి. పురాణాల ప్రకారం శివుడు తన భార్య సతీదేవిని మృతదేహంతో తిరుగుతుండగా విష్ణువు తన చక్రంతో ఆమె శరీరాన్ని విభజించాడు. ఆమె యోని భాగం నీలాచల్ కొండపై పడిందని నమ్మకం. అందుకే ఇక్కడ ఆమెను యోని రూపంలో పూజిస్తారు. స్త్రీ శక్తికి ప్రతీక. ఈ గుడి స్త్రీ శక్తికి, నెలసరి చక్రానికి పవిత్రతను చాటుతుంది. ప్రతి సంవత్సరం జూన్ నెలలో అంబుబాచి మేళా అనే ఉత్సవం జరుపుకుంటారు. ఇది అమ్మవారు నెలసరి వస్తున్న సమయంలో ఆమె విశ్రాంతి తీసుకుంటుందని భావిస్తారు. తంత్రశక్తి మరియు సాధన కేంద్రం. కామాఖ్య గుడి తంత్ర మతానికి ప్రముఖ కేంద్రమైంది. ఇది తంత్ర సాధనాచారులకు పవిత్రమైన స్థలంగా భావించబడుతుంది. ఇతిహాసం ప్రకారం రాజసం. కామాఖ్య గుడి తొలి తూర్పు కోచ రాజవంశంకి చెందిన నరనారాయణ మహారాజుది. 16వ శతాబ్దంలో తిరిగి నిర్మించినట్లు చరిత్ర ఉంది. జై శ్రీరామ్.